కోళ్ల గ్రామమైన వసంతపురిలో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల అందమైన ముగ్గులతో, పలుచగా కురుస్తున్న మంచు తోడవటంతో ప్రకృతి అంతా మరీ అందంగా కనిపిస్తూ ఉంది. ప్రతి సంక్రాంతికి లాగానే ఈ సంక్రాంతికి కూడా కోడి పందాలు పెట్టాలని ఊరి పెద్దలు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఊరిలో బలవంతులైన కోడిపుంజులు ఇద్దరున్నారు. ఒకరు నిజాయితీకి మంచితనానికి మారుపేరైన సూర్య అయితే, మరొకరు అహంకారి అవినీతిపరుడైన రంగా కోడిపుంజు. గత 2 సంవత్సరాల నుండి పందెంలో సూర్య గెలుస్తూ ఉండటంతో ఈసారి ఎలాగైనా సూర్యాను ఓడించి కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంటాడు రంగా కోడిపుంజు. ఒకరోజు సూర్య అతని తల్లి సత్యవతి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సూర్య మరదలు మీనా వస్తుంది. మీనాను చూడగానే సత్యవతి, రామేనా, ఏంటి ఈ మధ్యన ఇటువైపుకు రావటమే మానేశావు అంటుంది సత్యవతి. త్వరలో సంక్రాంతి పండగ కదా అత్తయ్య, రోజూ అన్ని ఇళ్ల ముందు కంటే మా ఇంటి ముందే పెద్ద పెద్ద ముగ్గులుండాలని ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈసారి ముగ్గుల పోటీలో ఎలాగైనా నేనే గెలుస్తాను చూడు అంటుంది మీనా. బాగుంది మీనా, నువ్వేమో ముగ్గుల పోటీలో గెలవాలని, మీ బావేమో కోడి పందెంలో గెలవాలని ఇద్దరు సరిపోయారు అంటుంది సత్యకోడి. పదబావా, ఈరోజు నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది అని సూర్యాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది మీనా. మరోవైపు రంగా కోడిపుంజు తన తండ్రితో మాట్లాడుతూ, ఎలాగైనా ఈసారి ఆ సూర్యను ఓడించి తీరాలి నాన్న, లేకపోతే ఈ ఊర్లో తలెత్తుకుని తిరగలేను అంటాడు రంగా. ప్రతి సంవత్సరం నువ్వు చెప్పేది ఈ మాటే కదా రంగా, నువ్వు చెప్పటము కొత్త కాదు, నేను వినటము కొత్త కాదులే అంటాడు రంగా తండ్రి భూషణం. ఈసారి అలా కాదు నాన్న, ఆ సూర్యాన్ని ఓడించడానికి నేనేం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను, చూస్తావుగా ఈసారి నా తెలివితేటల్ని అంటాడు రంగా. మరుసటి రోజు సత్యవతి బయటికి వెళ్దామని అనుకుంటూ ఉండగా ఒక కోడిపెట్ట సత్య వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తుంది. కోడిపెట్టను చూడగానే సత్యవతి, ఎవరమ్మా నువ్వు, నిన్నెప్పుడు ఈ ఊర్లో చూడలేదే అంటుంది సత్యవతి. నా పేరు రాణి అండి, మాది ఈ ఊరు కాదు, నా తల్లిదండ్రులు నా చిన్నప్పుడే చనిపోయారు. ఇన్ని రోజులు బంధువుల ఇంట్లో ఉండి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. కానీ నా అందమే నాకు శాపమైందండి. తల్లి తండ్రి లేకపోవడంతో ప్రతి కోడిపుంజు చూపు నాపైనే ఉంటుంది. మా బంధువుల కొడుకు చూపు కూడా నాపైన పడింది. కానీ అతని తల్లి నాదే తప్పని ఇంట్లో నుండి తరిమేసింది. నేను చనిపోదామని అనుకున్నానండి. కానీ ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మీ గురించి, మీ మంచితనం గురించి చెప్పి మీరు తప్పకుండా నాకు సహాయం చేస్తారని చెప్పారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను. మీరు ఏ పని చెప్పినా చేస్తానండి. మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇస్తే చాలు అంటుంది రాణి. నాకు కూడా ఒక కొడుకున్నాడమ్మా, కానీ వాడు బంగారం. నా మేనకోడలతో వాడికి పెళ్లి చేయాలని కూడా అనుకుంటున్నాము. నీకేదైనా మంచి వసతి దొరికే వరకు తప్పకుండా మా ఇంట్లో ఉండొచ్చు అంటుంది సత్యవతి. దాంతో రాణి సంతోషంగా సత్యవతికి కృతజ్ఞతలు చెబుతుంది. ఆ రోజు సాయంత్రం సత్యవతి రాణిని సూర్యకు మీనాకు కూడా పరిచయం చేస్తుంది. అప్పటి నుండి రాణి మీనాతో కూడా స్నేహంగా ఉంటూ కొద్ది రోజుల్లో అందరితో బాగా కలిసిపోతుంది. సంక్రాంతి పండుగ మరో 2 రోజులుందనగా సత్య సూర్యతో, సూర్య, నన్ను మీ చిన్న మామయ్య వాళ్ళ ఊరికి వచ్చిపోమంటున్నాడురా, వెళ్ళి రమ్మంటావా అంటుంది సత్యవతి. మరో 2-3 రోజుల్లో పోటీలు పెట్టుకుని నువ్వు నా దగ్గర లేకపోతే ఎలా అమ్మా, నువ్వు లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటాడు సూర్య. నేను మళ్ళీ పోటీ జరిగే నాటికి వస్తాను సూర్య. మీ చిన్న మామయ్య వాళ్ళ ఊర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు భారీగా నిర్వహిస్తున్నారట. ముగ్గుల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నన్ను దగ్గరుండి చూసుకోవాల్సిందిగా మీ మామయ్య మరీ అడుగుతున్నాడురా. ఏర్పాట్లు అయిపోగానే నేను తప్పకుండా వస్తానురా అని సత్య అంటుండగానే మీనా అక్కడికి వస్తుంది. నువ్వేమి నీ కొడుకు గురించి ఆలోచించకుండా వెళ్ళి రాత్తయ్యా, బావ సంగతి నేను చూసుకుంటానుగా అంటుంది మీనా. రాణి కూడా, అవునమ్మా, నేను కూడా ఉన్నాను కదా, సూర్య గారికి ఇంట్లో ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అంటుంది రాణి. తరువాత సత్యవతి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సాయంత్రం రాణి కోడి ఎవరూ చూడకుండా ఊరు బయటకు వస్తుంది. అక్కడ రంగా రాణి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాణి రాగానే రంగాతో, నేను రావటం ఆలస్యమైందా అన్నయ్య, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంటుంది రాణికోడి. ఇప్పుడే వచ్చాను గాని అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పు అంటాడు రంగా. అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందన్నయ్య. మనకు అనుకూలించే మరొక విషయం ఏమిటంటే ఆ సూర్య వాళ్ళమ్మ ఊరెళ్ళిపోయింది. పోటీ జరిగే రోజు వరకు రాదట అంటుంది రాణి. నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా అంటాడు రంగా. ఎందుకు వస్తుందన్నయ్య అనుమానం? నేను నీ చెల్లెన్నని ఈ ఊర్లో ఎవరికీ తెలియదు కదా. అందుకే కదా అమ్మ చనిపోయినప్పటి నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్న నన్ను నువ్వు పిలిపించింది. సరే అన్నయ్య, అంతా బాగానే ఉంది, కానీ ఆ మీనా వల్లే కాస్త ఇబ్బందిగా ఉంది. అదెప్పుడూ బావా అంటూ ఆ సూర్య వెనకాలే తిరుగుతూ ఉంటుంది. అది గనుక లేకపోతే మనం అనుకున్న పని ఇంకా తేలిగ్గా జరుగుతుంది అంటుంది రాణి. సరే రాణి, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను చెప్పింది చెప్పినట్టు చేయి చాలు. ఇక నువ్వు వెళ్ళిపోరాణి, ఎవరైనా మన ఇద్దరిని చూశారంటే చాలా ప్రమాదం అంటాడు రంగా. తరువాత వాళ్ళిద్దరూ చెరో వైపుకు వెళ్ళిపోతారు.
కొంతసేపటికి మీనా తన స్నేహితురాలు రాధ దగ్గరకు వస్తుంది. ఏంటి రాధా, అర్జెంటుగా రమ్మని కబురు పెట్టావు అని మీనా అనటంతో, నీకో సంగతి చెప్పాలి మీనా, మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా రాణి, అది ఎవరో తెలుసా? అది ఆ రంగా చెల్లెలు. ఇందాక ఆ రంగా రాణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. చెట్టు వెనకాల ఉన్న నన్ను వాళ్ళిద్దరూ గమనించలేదు. వాళ్ల మాటలను బట్టి నాకొక విషయం అర్థమైంది మీనా. పందెం గెలవటానికి వాళ్ళు మీ బావ పైన ఏదో కుట్ర చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. వాడి బాగు కోసం ఎలాంటి నీచమైన పని చేయటానికైనా ఆ రంగా వెనుకాడడు. అందుకే మీనా, ఈ పోటీలు జరిగే వరకు మీ బావను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు అంటుంది రాధ. అత్తయ్య కూడా ఊళ్ళో లేదు. ఎలాగైనా బావను మాత్రం జరగబోయే ప్రమాదం నుండి కాపాడాలి అనుకుంటుంది మీనా. మరో 2 రోజులకు పోటీలు జరిగే రోజు రానే వస్తుంది. సూర్యకు రంగాకు ఊరి పెద్దల ముందు పోటీ మొదలవుతుంది. ప్రత్యర్థులిద్దరూ ఎవరికి వారే గెలుపు తనదేననే నమ్మకంతో ఉంటారు. ఇద్దరూ యుద్ధం మొదలు పెడతారు. చాలాసేపు పోటీ పడిన తరువాత సూర్య చేతిలో రంగా ఓడిపోయి వెల్లకిలా పడిపోతాడు. ఓటమి భారంతో సిగ్గుతో తలదించుకుంటాడు రంగా. తరువాత ఊర్లో వాళ్ళందరి ముందు గర్వంగా కప్పు అందుకుంటాడు సూర్య. సూర్య కప్పు తీసుకుని ఇంటికి వస్తుండగా తల్లి సత్యవతి ఎదురుపడుతుంది. రావటానికి కాస్త ఆలస్యమైంది సూర్య, 3వసారి కూడా నువ్వే కప్పు గెలవటం నాకు చాలా గర్వంగా ఉందిరా అంటుంది సత్యకోడి. నీ కొడుకు గెలవటంలో ఈసారి నా పాత్ర చాలా ఉందత్తయ్య. నీ కొడుకు ఈ గెలుపు ఊరికే రాలేదు అంటుంది మీనా. మధ్యలో నువ్వేం చేశావే? నా కొడుకు కష్టపడ్డాడు కాబట్టే గెలిచాడు అంటుంది సత్య. నేనేం చేశానో రండత్తయ్య చూపిస్తాను, మీరేమీ మాట్లాడకుండా నా వెంట్రండి అని సూర్య సత్యవతిలిద్దరినీ నేరుగా రంగా వాళ్ళ ఇంటి దగ్గరకు తీసుకొస్తుంది మీనా. మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మీనా అని సత్య అనటంతో, మాట్లాడకుండా జరిగేదంతా చూడండి అత్తయ్య అంటుంది మీనా. రంగా వాళ్ళ ఇంటి ముందు రంగా, రాణి, భూషణ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈసారి తప్పకుండా గెలుస్తానని కబుర్లు చెప్పావు కదా రంగా, ఇదేనా నీ గెలుపు? మరోసారి ఆ సూర్య ముందు ఊళ్ళో వాళ్ళ ముందు కూడా పరుగు పోయింది అంటాడు భూషణం. అంతా ఈ రాణి వల్లే జరిగింది నాన్న. ఇదివరకు 2 సార్లు ఆ సూర్యతో పోటీపడి ఓడిపోయినప్పుడే నాకు తెలుసు వాడి బలం ముందు నేను గెలవలేనని. అందుకే ఈసారి నా చెల్లెల్ని వాడి మీద ప్రయోగించాను. కానీ ఇది కూడా ఏమీ చేయలేకపోయింది అంటాడు రంగా. నేనేం చేస్తానన్నయ్య, నువ్వు చెప్పినట్లే దిక్కులేందానని చెప్పి వాళ్ళింట్లో తిష్ట వేశాను. నువ్విచ్చిన మందు ఆ సూర్య తినే ఆహారంలో కలిపాను. దగ్గరుండి ఆహారం తినేటట్లు కూడా చేశాను. కానీ ఆ మందు పని చేయకపోతే తప్పు నాదా అంటుంది రాణి కోపంగా. అప్పుడు మీనా రాణి వాళ్ళ దగ్గరకు వచ్చి, నువ్వన్నీ కరెక్ట్గానే చేశావు రాణి, కానీ నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా? నువ్వు మందు కలిపిన ఆహారాన్ని మా బావ తినలేదు. ఎందుకంటే నాకు మీ సంగతి ముందే తెలుసు కాబట్టి. నువ్వు మా బావ కోసం పెట్టిన ఆహారాన్ని నేను మార్చాను. మందు కలిపిన ఆహారాన్ని మార్చేసి మా బావ మంచి ఆహారాన్ని తినేలాగా చేశాను. ఆ సంగతి తెలియని మీ అన్న చెల్లెలిద్దరూ మా బావకు మత్తు ఆవహించి కళ్ళు తిరుగుతాయని అప్పుడు మా బావ మీద దాడి చేసి గెలవచ్చని అనుకున్నారు. కానీ ఎప్పటికైనా నీతి నిజాయితీ మాత్రమే గెలుస్తుంది. మీలాంటి దుష్టులు ఎప్పటికీ గెలవలేరు. ఈ విషయాలన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? మీ అన్నా చెల్లెలు ఊరు బయట మాట్లాడుకున్న విషయమంతా నాతో పాటు ఇంకా కొంతమందికి తెలుసు. ఆ సంగతి తెలిసిన వాళ్ళని ఊరు పెద్దల ముందుకు తీసుకువచ్చి సాక్ష్యం చెప్పించానంటే మీ పరువేమవుతుందో ఆలోచించుకోండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. పదండి బావా, వెళ్ళిపోదాం అని మీనా అనటంతో, మీరు నీచులని తెలుసు గాని మరీ ఇంత దుర్మార్గులని అనుకోలేదు అంటుంది సత్యవతి. తరువాత మీనా, సూర్య, సత్యవతి ఇంటికొస్తారు. సూర్య, సత్యవతి మీనాకు చాలా కృతజ్ఞతలు చెప్పి, ఇక ఆలస్యం చెయ్యను మీనా, మీ నాన్నతో మాట్లాడి వెంటనే మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అని సత్యవతి అనటంతో మీనా, సూర్యాలిద్దరూ ఒకరినొకరు చూసుకుని మురిసిపోతారు. అలా ఊర్లో సంక్రాంతి కోడి పందాలు ముగుస్తాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.